నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. ముందుగా హెడ్లైన్స్. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు. ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తే జగన్కు కనిపించలేదా? ఏపీ మంత్రుల మండిపాటు. రెడ్ బుక్ అనేది ఏమైనా పెద్ద పనా? ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్ళు కూడా బుక్స్ మెయింటైన్ చేయడం మొదలెడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ధర్నా కార్యక్రమం. మాజీ మంత్రి వెల్లంపల్లి. ఇక డీటెయిల్స్ చూస్తే, దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. బుధవారం ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం ముందుగా ఘాట్ రోడ్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఇటీవల వర్షాలకు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ పరిసరాల్లో దెబ్బతిన్న ప్రాంతాలు పునరుద్ధరణ తర్వాత ఫోటోలతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి దంపతులు తిలకించారు. రెడ్ బుక్ అనేది ఏమైనా పెద్ద పనా? ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్ళు కూడా బుక్స్ మెయింటైన్ చేయడం మొదలెడుతున్నారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే మేము గుడ్ బుక్ రాసుకోవడం కూడా మొదలు పెట్టామని, పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నామన్నారు. వారికి తప్పకుండా అవకాశాలు ఉంటాయని వైఎస్ జగన్ తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఏదైనా జరిగినప్పుడు మనకు భరోసా అనేది ఎక్కడో ఉండాలి. పలానా దగ్గర మనకు భరోసా ఉంది, పలానా దగ్గరికి మనం పోవచ్చు, పలాని రకంగా పార్టీ మనకు ఆదుకునే కార్యక్రమం చేస్తుంది, పలాని రకంగా పార్టీ మనకు తోడుగా నిలబడుతుంది అన్న నమ్మకం, అన్న విశ్వాసం ప్రతి క్యాడర్లోని ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి, కలగాలి అనే ఉద్దేశంతోనే ఈ నియోజకవర్గంలో కొన్ని అడుగులు వేయడం జరిగింది, కొన్ని మార్పులు తీసుకుని రావడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే బలమైన అభ్యర్థి ఉండాలి, ఏ దానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాము
అన్ని రకాలుగా మీకు తోడుగా ఉన్నాము అనే భావన కలిగించే విధంగా ఇక్కడ ఉన్న క్యాండిడేట్ మీకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఈ మధ్యకాలంలోనే అన్నను మీ అందరికీ కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అన్నను మనం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. ఈ నియమించిన ఈ నేపథ్యంలో మీ అందరినీ కూడా ఈరోజు ఈ విషయం చెప్పడానికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. 5 సంవత్సరాలలో దేవుడి దయతో మనం చేసిన మంచి ఈ రోజుకి కూడా ఆ చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా బ్రతికే ఉంది. ఈ రోజుకి కూడా మనం తలెత్తుకొని మనలోని ప్రతి క్యాడర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతాం. 2019 నుంచి 24 మన పాలన చూస్తే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని. వరద సహాయానికి సంబంధించి సాక్షి పత్రికలో వచ్చిన వార్తలపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరద సహాయంపై సాక్షి పత్రికలో ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వరద సాయంపై చర్చకు రావాలంటూ వైసీపీకి హోంమంత్రి సవాల్ విసిరారు. సొంత పత్రికల్లో కాదు, ఫేస్ టు ఫేస్ కూర్చుందామని ఛాలెంజ్ చేశారు. వరద సాయంపై చర్చించడానికి మేము సిద్ధం. వైసీపీ నుంచి చర్చకు ఎవరైనా వస్తారా? ఎన్టీఆర్ జిల్లాలో 92 కోట్లు మాత్రమే ఆహారం కోసం ఖర్చు చేశాం. వరదల సాయం కింద ఎన్టీఆర్ జిల్లాకు విడుదల చేసింది 139 కోట్లు. అంతకుమించి అవినీతి జరిగిందని ఎలా చెప్తారంటూ ప్రశ్నించారు. 4,06,059 మంది బెనిఫిషియరీస్కి 512 కోట్లు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. నువ్వు చెప్పిందంతా 530 కోట్లు మేము ఏదో అవినీతి చేసేసాము, 530 కోట్లు మేము జేబుల్లో వేసేసుకున్నామని చెప్పావు. అసలు మేము విడుదల చేసిందే 602 కోట్లు. అందులో క్లియర్గా చెప్పాలంటే ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఆర్టీ యాక్ట్ పెట్టుకో. ఇవన్నీ కూడా మేము తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి చేతిలో పెట్టింది కాదే. ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా వెళ్ళిందే బెనిఫిషరీ అందరికీ కూడా ఆన్లైన్లో వెళ్ళింది. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వెళ్ళింది, ట్రాన్స్ఫర్ కింద వెళ్ళింది ప్రతి ఒక్కరికిను. అందులో ఎవరు అన్యాయం చేసేది ఏమీ లేదు, అందులో ఎవరు అవినీతి చేసేది ఏమీ లేదే. అది కూడా కాకుండా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఏదో వాటర్ బాటిల్కి ఎంత ఖర్చు పెట్టారే, నీ దగ్గర ఎగ్ పఫ్ఫులు ఖర్చు పెట్టినట్టు కాదు అది మర్చిపోతున్నావు. ఎగ్ పఫ్ఫులు ఖర్చులు అనుకుంటున్నారా ఇవన్నీ? మేము ఏదైనా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం, తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ. కాబట్టే ప్రజల దగ్గర నుంచి మాకు మన్నలను పొందుతున్నాం. నువ్వు అన్నట్టే కనుక మేము చేసి ఉంటే ఈరోజు ప్రజలు మమ్మల్ని వీధుల్లో కూడా తిరగనిచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ధైర్యంగా కాల్ రెగరోస్కి తిరుగుతున్నామంటే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ట్రాన్స్పరెన్సీగా మేము పనిచేసాము. ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా డబ్బులు వెళ్ళినాయి. ఆఖరికి ఆధార్ లింకేజ్ లేని వాళ్ళకి కూడా ఏ రకంగా చేయాలి అన్నది. ఆధార్ కార్డులు పోయినాయి, పాస్బుక్లు పోయినాయి, వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కార్డులు పోయినాయి, కనీసం వాళ్ళ ఐడెంటిటీ కార్డులు కూడా పోయిన వాళ్ళకి కూడా ఎలా చేయాలి అన్నారు. అరే బుర్ర ఉందా మాట్లాడేవాడికైనా? ఎవరైనా ఈ రోజుల్లోని చంద్రబాబు నాయుడు గారి లాగా గ్యాస్ స్టవ్లు బాగు చేయించారు ఎవడైనా వరదలు వచ్చినప్పుడు? అంటే గ్యాస్ స్టవ్లు బాగు చేయించారు. అర్బన్ కంపెనీ వాళ్ళని పంపించుకొని వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఫ్రిడ్జ్లు పాడైపోతే బాగు చేయించారు, టీవీలు పాడైపోతే బాగు చేయించారు, తోపుడు రిక్షాలకి 10,000 రూపాయలు ఇచ్చారు, మోటార్ బైక్స్ పాడైపోతే 3,000 రూపాయలు. వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీ గురువారం నాడు విజయవాడలో ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఏపీలో కూటమి సర్కార్కు పేదలంటే ఎందుకో అంత చులకన అని ప్రశ్నించారు. సంక్షోభం నుంచి అవినీతి ఎలా చేస్తారో చంద్రబాబు చేసి చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితులను నిండా ముంచిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. కానివ్వండి, పడవలు ఎక్కడం కానివ్వండి, ట్రాక్టర్లు ఎక్కడం కానివ్వండి, చాలా విన్యాసాలు చేశారు చేయడానికి. కానీ ఏ విన్యాసం వల్ల కూడా ఏ వరద బాధితులకు కూడా ఉపయోగపడిన సంగతి ఎక్కడైనా ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పంతులు లేని స్టేట్మెంట్ ఇవ్వడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సంక్షోభం నుంచి అవకాశాన్ని మేము ఎత్తుక్కుంటానని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ సంక్షోభం నుంచే అవినీతిని చేసే విధంగా కూడా ముందుకొచ్చేయడం సంగతి అందరికీ కూడా తెలుసు. ఈ యొక్క వరదలను చూపెట్టి 100 కోట్ల రూపాయలు దండుకుంది వాస్తవమా కాదా? పెద్ద పెద్ద కోటీశ్వరుల నుంచి
చిన్నపిల్లలు మంత్రుల దాల్సిన డబ్బులు కూడా మీకు ఇచ్చారు. పాపం వాళ్ళ పిల్లల కిడ్నీ బ్యాంకులోంచి కూడా తీసి డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. మీరు పేద ప్రజలకు సహాయం చేయండి అని చెప్పని వాళ్ళు చెప్పిన ప్రకారం సుమారు నుంచి 500 నుంచి 600 కోట్ల వరకు వాళ్ళు అనౌన్స్ చేసింది మాత్రమే కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు వరదల పరిస్థితి చూసి కోటీశ్వరుల నుంచి కావచ్చు, అదేవిధంగా కింద మన మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇబ్బంది పరిస్తే కోటీశ్వరులేమో కోట్లలో ఇబ్బంది పడ్డారు. మిడిల్ క్లాస్ కనుక ప్రతి ఇంటికి 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఇంటికి డ్యామేజ్ అయింది. 1,00,000 నుంచి 5 లక్షల వరకు ప్రతి ఇల్లు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను నటుడు సాయాజీ షిండే కలిశారు. హిందూ ఆలయాల్లో భక్తులకు ప్రసాదంతో పాటు ఒక మొక్కను ఇవ్వాలని పవన్కు సూచించారు. సాయాజీ షిండే సూచనను స్వాగతించిన పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వృక్ష ప్రసాద్ యోజనను మహారాష్ట్రలో 3 ప్రముఖ ఆలయాల్లో అమలు చేస్తున్నారని షిండే ఆయనకు వివరించారు. सूर्य उदयिस्ते केवलम रोज మొదలవుతుంది. पण झाडे होतात तेव्हा चांगले दिवस सुरू होतात. కానీ చెట్టు నాటితే రోజు ఇంకా మంగళమయం అవుతుంది. झाड हमखास फळ देतं, फूल देतं, पान देतं. చెట్టు మంచి మంచి పళ్ళు ఇస్తుంది, పూలు ఇస్తుంది, ఆకులు ఇస్తుంది, నీడనిస్తుంది. पक्ष्यांना उघडं रान देतं. పక్షులకి ఆకుపచ్చటి అడవిస్తుంది, నీడనిస్తుంది. श्वासासाठी ऑक्सिजन देतं. శ్వాసకు ఆక్సిజన్ ఇస్తుంది. सगळ्या गोष्टी देतं झाड. మంచి ముచ్చట్లు ఇస్తుంది. आईच्या मायेनं फक्त झाडच करतं आपलं लाड. ఆయిచ్చా ఓకే, అమ్మలా మనల్ని లాలిస్తుంది. झाड आहे औषध, झाड आहे देव. చెట్టు అంటే ఔషధం, చెట్టు అంటే దైవం. ముందు पुढच्या पिढीच्या आरोग्यासाठी 10 झाडं लावून ठेव. పుడిచా अगली पीढ़ी के लिए 10 पेड़ लगा के लगाओ. ఓకే, ముందు తరాల ఆరోగ్యం కోసం 10 చెట్లు నాటండి. నంత झाड आहे तरच आपली वाढ आहे. ఎందుకంటే చెట్లు ఉంటే మన అభివృద్ధి కూడా ఉంటుంది, జీవితం ఆనందమయం అవుతుంది. ఇప్పుడు నేను కలిసాను ఒక గ్రేట్ స్టార్, మై గ్రేట్ ఫేవరెట్ హీరో, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ద గ్రేట్ పొలిటీషియన్ అండ్ గ్రేట్ హార్టెడ్ మై ఫ్రెండ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడాను, కలిశాను. నేను ఇప్పుడు బాంబే నుంచి వచ్చాను. ఎందుకు అంటే వృక్ష ప్రసాదం యోజన స్టార్ట్ చేసానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మహారాష్ట్రలో నేను సిద్ధి వినాయక్లో, దగడుశెట్టి హల్వాయిలో, మహాలక్ష్మిలో అదే అభిషేక్ చేసేవారికి ఒక వృక్ష ప్రసాద్ గిఫ్ట్ ఇస్తే బెటర్. అదే ప్రోగ్రామ్ నేను ఇప్పుడు షేర్ చేశాను మిస్టర్ పవన్ గారి. రాష్ట్రంలోని మహిళలకు తెలుగుదేశం పార్టీ కాలకేయుల నుంచి రక్షణ కల్పించాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్యే వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. టీడీపీ ఇప్పుడు తెలుగు దండిపాల్యం పార్టీగా తయారైందన్న ఆమె రాష్ట్రంలో ఎక్కడా మహిళలు బాలికలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. గతంలో మాదిరిగా దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, ఆ వ్యవస్థ లేకపోవటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆమె అంటున్నారు. వరదలు, ఇంకోవైపు తీసుకుంటే కరువు, ఇంకోవైపు ధరలు. ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళ జీవితాలు కుదేలైపోయి ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ధరల అదుపు మీద ఏమాత్రం దృష్టి పెట్టని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసలు ప్రజలందరూ కూడా ఏ రకంగా, ఒకవైపు శాంతి భద్రతలు లేవు, ఒకవైపు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీదే దృష్టి పెడుతున్నారు తప్ప ధరల నియంత్రణ మీద, ఇలాంటి సమస్యల మీద, ప్రజా సమస్యల మీద ఏమాత్రం దృష్టి పెట్టిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే టమాటా ధరలు తారెత్తించే పరిస్థితి, బంగాళదుంపల ధరలు అయితే బగబగా మండిపోతూ ఉన్నాయి, ఉల్లిపాయలు అయితే కోస్తే కన్నీళ్ళు వస్తాయి, కొయ్యకుండానే కన్నీళ్ళు వచ్చే పరిస్థితి. ఆయిల్స్ అయితే ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రంలో. కూరగాయలు పొయ్యి మీద పెట్టకుండానే కొత్త ఉడుకుతున్నాయి, అంత ఘోరంగా ధరలు ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా పప్పుల ధరలు అయితే నిప్పుల్లా కాలిపోతూ ఉండే పరిస్థితి. అన్ని రకాల ధరలు కూడా ఈరోజు ఆకాశాన్ని అంటుతూ ఉన్న పరిస్థితి. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధరలు దేశ సగటు కంటే ఎక్కువ
రేటుకు ఉన్నాయంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు మే 3న ధరలు తీసుకుందాము. టొమాటో మే 3న 23 రూపాయలు ఉంటే ఈరోజు 110 రూపాయలు ఉంది. అలాగే ఉల్లిపాయలు మే 3వ తేదీన 25 రూపాయలు ఉంటే ఈరోజు 80 రూపాయలు కొనాల్సిన పరిస్థితి. అలాగే బెండకాయలు మే 3వ తేదీన అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ను రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించారు. ఇటీవల రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మరణించారు. ఈ మేరకు ప్రభాస్ ఆయన నివాసానికి వెళ్లి చిత్రపటం వద్ద నివాళులు అర్పించి అనంతరం రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. అన్నట్టు కొట్టిన చూడన్నా. పెదకూరపాడులో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పత్తి పొలాలను బుధవారం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పత్తి చాలా ఆరోగ్యంగా ఉందన్నారు. ఒక్క మొక్కకు 45 కాయలు ఉన్నాయని, ఇంకా పూత పిందే ఉందన్నారు. ఎకరానికి 400 కేజీలు జీవామృతం వాడాలని సూచించారు. కేవలం ప్రకృతి వ్యవసాయ విధానంలో చేస్తున్నారు. ఎంత బాగుందో చూడండి పొలం. ఒకసారి దీనికి గల కారణాలు ఏంటో చెప్తారమ్మా? ఫస్ట్ నుంచి నవధాన్యాలు వేసాం మేడం, 30 రకాల నవధాన్యాలు. ఓకే. తర్వాత 400 కేజీలు కలజీవామృతం వేసాం. టైప్ 2 కలజీవామృతం. ఓకే. టైప్ 1 ఒకసారి టైప్ 2 వేసాం, ఒకసారి టైప్ 1 వేసాము. తర్వాత ఇక బీజామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తనాలు నాటాము. ఓకే. తర్వాత ఈ 6 సార్లు తర్వాత 7వ సార్లు కంది పెట్టాం. ఓకే. తర్వాత గోరుచిక్కుళ్ళు, గోంగూర, మరి అలసందలు, మినువులు, పెస